క్రీస్తు ప్రేమయందు నిలిచి ఉన్న సహోదరి సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క దినాన మనము పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక అంశాన్ని మనము చూద్దాం. గాఢంధకారము అనేటువంటి విషయాన్ని మనము చూద్దాం. గాఢంధకారము అనేటువంటి విషయము కీర్తనల గ్రంథము 23వ అధ్యాయములో మనకి దావీదు కీర్తనలో ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. దావీదు గారు గాఢంధకారం గురించి అక్కడ ఒక మాట మనకి తెలియజేస్తున్నాడు. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము మొదటి వచనం నుండి చదివి ఈ యొక్క అంశానికి మనము ముందుకు సాగుతాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన చేత తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలలో సంచరించదను, ఏ అపాయమునకును భయపడను. గాఢంధకారము అనే ఒక విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. గాఢంధకారపు లోయలలో నేను సంచరించను, ఏ ఒక విషయంలో కూడా నేను భయపడను అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాను. ఈ గాఢంధకారము అనేటువంటి విషయానికి మనం ఇచ్చినప్పుడు ఈ గాఢంధకారము అనేటువంటిది చీకటితో పోల్చబడింది. చీకటి అనేది పాపముతో పోల్చబడింది. చీకటి అంటేనే పాపం. చీకటి అనే ఒక విషయంలో మనము ఏమి కూడా కనుగొనాలి. అంటే ఇక్కడ గాఢంధకారం, చీకటి, కటిక చీకటి అన్న ఒక విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయము నాకు రాదు అనే ఒక విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దావీదు గారు ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటట్టు వ్యక్తి కాబట్టి ఎలాంటి గాఢంధకారము లోయలలో నేను సంచరించినా కూడా భయపడను అనే ఒక విషయాన్ని అక్కడ, ఏ ఒక అపాయం రాదు అనే ఒక విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నారు. క్రీస్తునందు సహోదరులారా, మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ గాఢంధకారము అనేటువంటిది ఐగుప్తు దేశము అనేటువంటిది గాఢంధకారము అనే ఒక విషయము దేవుడు మనకి పాత నిబంధనలో మనకు తెలియజేస్తున్నాడు. గాఢంధకారము, ఐగుప్తు దేశం అనేటువంటిది గాఢంధకారము అనే ఒక విషయాన్ని మనము చూస్తాం. ఎందుకంటే దేవుడు 3 దినాలు ఐగుప్తు దేశమంతా కూడా ఆయన ఏం చేశాడు? 10 తెగుల్లో ఇది ఒక తెగులు. 3 దినాలు గాఢంధకారము, కటిక చీకటి అక్కడ కలుగు చేశాడు. మోషే ద్వారా గాఢంధకారం, కటిక చీకటి 3 దినాలు ఏ వ్యక్తి కూడా, ఎక్కడ ఉన్న వ్యక్తి అక్కడే వారు ఉన్నట్లుగా మనకు లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఐగుప్తు ప్రజలందరూ కూడా ఆ ఒక చీకటిలో వారు 3 దినాలు వారు గడిపారు. ఎందుకంటే గాఢంధకారము అనేటువంటిది అది పాపముతో కూడింది. ఐగుప్తు ప్రజలందరూ కూడా వారు పాపములో ఉన్నట్టువారు, పాపములో జీవించేటట్టు వారు, పాప భోగములను అనుభవించేటట్టు వారు. ఐగుప్తు ప్రజలందరూ 3 దినాలు వారు చీకటిలో ఉన్నప్పటికీ, అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వారికి ఎవ్వరూ కూడా చీకటి అనేది వాళ్ళకి తలవకుండా వారికి వెలుగును ఆయన దయచేశాడు. ఈ యొక్క విషయాన్ని మనము నిర్గమకాండము 10వ అధ్యాయం 20వ వచనములో నుండి మనం చూసినట్లయితే ఆ విషయాన్ని మనము చూడగలం. గాఢంధకారం అనేది పాపముతో కూడింది. ఐగుప్తు దేశం అనేది పాపముతో కూడింది. అందుకే మోషే ఏమన్నాడంటే,
హెబ్రీ గ్రంథకర్త ఈ యొక్క విషయాన్ని తెలియచేస్తున్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు ఈ ఐగుప్తు ప్రజలతో పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని ఫరో యొక్క కుమారుడు అని అనిపించుకునే దానికి కూడా ఆయన ఇష్టపడలేదు. ఏప్రిల్కి రాసిన పత్రిక మనం చూసినట్లయితే ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూసినట్లయితే ఈ యొక్క విషయాన్ని మనకి ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి మనము చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని భాగ్యమని ఎంచుకొని అల్పకాలమున పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి, దేవుని యొక్క ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఆయన ఎంచుకున్నాడు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఎందుకంటే ఆయన ఐగుప్తు యొక్క ధనాన్ని ఆయన ఆశించలేదు. ఫరో యొక్క కుమారుడు అని అనిపించుకొనుట కూడా ఆయన ఇష్టపడలేదు. మనకి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే షపను యొక్క ప్రసంగంలో మోషే గురించి అనేకమైనటువంటి విషయాలు అక్కడ మనకి తెలియచేస్తారు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో ఈ యొక్క విషయాలు షపను యొక్క ప్రసంగంలో అనేకమైనటువంటి విషయాలు మోషే గురించి మనకి తెలియచేస్తున్నారు. కాబట్టి దేవుడు మనందరినీ కూడా ఒకప్పుడు మనము గాఢంధకారము అనేటువంటి చీకటిలో మనము ఉన్నట్టు వారు. ఈ లోకములో అనేకమైనటువంటి పాప భోగములకు బానిసలైనట్టి వారిని దేవుడు అంధకార సంబంధమైనటువంటి అధికారముల నుండి ఆయన విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఆయన మనల్ని చేసి ఉన్నాడు. ఒకప్పుడు మనందరం కూడా అంధకార సంబంధమైన అధికారంలో మనం ఉన్నాం, ఈ లోక సంబంధమైనటువంటి అధికారములు. అందుకే అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రికలో ఈ యొక్క విషయాన్ని తెలియచేస్తున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం నుండి మనము చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనమును అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. సో ఇక్కడ కొలస్సీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఈ యొక్క విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. అంధకార సంబంధమైన అధికారముల నుండి ఆయన మనం చేశారు. ఒకప్పుడు మనం అంధకార సంబంధమైనటువంటి గాఢంధకారమైనటువంటి పాపములో మనం జీవించేటప్పుడు ఆ అంధకార సంబంధమైనటువంటి అధికారం దుష్టునిలో నుండి, ఈ దుష్ట లోకములో నుండి దేవుడు మనల్ని విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా దేవుని యొక్క రాజ్యములో నివాసము చేసేదానికి మనం ఆయన చేర్చుకున్నాడు. ఆయన సంఘములో మనల్ని చేర్చుకున్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మీకు అందరూ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను.